కబంధుడు సలహా ప్రకారం నల్లమల అడవుల నుంచి రాముడు లక్ష్మణుడు పశ్చిమ దిశగా నడక సాగించారు. మహాత్మా వాల్మీకి వర్ణించినట్టుగా రాముడు ఈ ఋష్యముఖ పర్వతం వెనక నుంచి నడుచుకుంటూ వెళ్లి పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరాన్ని చేరుకున్నాడు. ఈరోజు ఈ ఋష్యముఖ పర్వత ప్రాంతాన్ని తుంగభద్ర డ్యామ్ ఏరియా అని అంటారు. ఇప్పుడు ఉన్న హంపి కూడా ఈ ప్రదేశానికి దగ్గరగానే ఉంది. సుగ్రీవుడు, హనుమంతుడు ఈ ప్రాంతంలోనే కొన్ని వందల సంవత్సరాలు నివసించారు. రావణాసురుడు సీతని తీసుకెళ్తున్నప్పుడు వీరిద్దరూ సీత యొక్క నగలని ఈ కొండల్లోనే సేకరించారు. ఇక్కడే రాముడు శబరిని కలిశాడు. శబరివారికి తిరగబడి ఉన్న పీకభూమిలాగా లేదా ఒక పాత్రలాగా ఉన్న కొండల్ని చూపెట్టింది. ఇక్కడి నుంచి శబరి యొక్క గురువులు శరీరాలతోటి స్వర్గానికి చేరుకున్నారు. ఆ మహర్షులు వారి యొక్క శక్తులను ఉపయోగించి సప్త సముద్రాల నీరుని ఈ పాత్ర ఆకారంలో ఉన్న కొండల మధ్యలోకి తీసుకురాగలిగేవారు. కాబట్టే దీనికి సప్తసాగర తీర్థం అని పేరు వచ్చింది. ఈ తీర్థంలో తన పూర్వీకులకు తర్పణాలు అర్పించాక రాముడు లక్ష్మణుడు తూర్పువైపుకు నడుస్తూ మాతంగ సరస్సుకు చేరుకున్నారు. ఈరోజు దీని పేరు భోరుక రిజర్వాయర్. రాముడు ఈ పవిత్రమైన సరస్సులో స్నానం చేసి పంపా సరస్సు వైపుకి బయలుదేరాడు. ఇక్కడిని మొట్టమొదటిసారిగా హనుమంతుడిని రాముడు కలిశాడు. ఈ మాతంగ సరస్సుని, తుంగభద్ర ఆనకట్ట ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ ప్రాంతంలోనే ఆంజనేయస్వామి చాలా ఏళ్లు గడిపారు. అలాగే సాక్షాత్తు భగవంతుడైన విష్ణుమూర్తి హనుమంతుడు ఇక్కడే కలిశారు.